టాలీవుడ్ లో ఓ సినిమా విడుదలై దాదాపు 25 ఏళ్లు పూర్తయింది. కానీ ఇప్పటికీ ఆ మూవీ ఎంతో మందికి స్ట్రెస్ బస్టర్. రీ రిలీజ్ లో కూడా ఆ మూవీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. యాక్షన్ సీన్స్, గ్లామర్ పాటలు లేకుండానే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే ఓ స్టార్ హీరో హీరోయిన్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఆ మ్యాజిక్ ను క్రియేట్ చేసిన నటీనటులు ఎవరు? విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ క్లాసిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో నువ్వు నాకు నచ్చావు చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన మాటలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా నేటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ సినిమాతోనే దివంగత నటి ఆర్తి అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే ఆమె తన నటనతో క్యూట్నెస్ తో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఈ చిత్రం ఆమె కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. నువ్వు నాకు నచ్చావు చిత్రానికి అతిపెద్ద బలం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్. ఇందులోని మనకి బాగా నచ్చిన వాళ్ళతో గొడవ పట్టమే కానీ వాదనకు దిగకూడదు. నువ్వు గెలవడం అంటే పక్కవాడు ఓడిపోవడం కాదు వంటి సంభాషణలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సినిమాతోనే మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే కమెడియన్ సునీల్ కు ఈ నువ్వు నాకు నచ్చావు చిత్రం ఒక బిగ్ బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. బంతి పాత్రలో సునీల్ పండించిన కామెడీ, వెంకటేష్ తో ఆయన కాంబినేషన్ సీన్స్ థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించాయి. ఇక ఈ సినిమా విజయం తర్వాత సునీల్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా మారారు. కోటి స్వరపరిచిన ఈ సినిమా పాటలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. ఆకాశం దిగివచ్చి ఉన్నమాట చెప్పనీవు వంటి పాటలు ఇప్పటికీ శ్రోతల ప్లేలిస్ట్ లో లూప్ లో వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటలు. ఈ సినిమా ప్రివ్యూ చూసి 3 గంటల సుహాసిని సీన్స్ కట్ చేసేయండి, 2.5 గంటలకు తగ్గించండి అని గోల చేశారట. కానీ నిర్మాత స్రవంతి రవికిషోర్ మాత్రం కథపై నమ్మకంతో ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా అలాగే సినిమాను 3 గంటలు రిలీజ్ చేశారట. అయినా ప్రేక్షకులు ఏమాత్రం విసుగ్గా ఫీల్ కాకుండా సినిమాను ఎంజాయ్ చేశారు. ఇక ఈ బ్లాక్ బస్టర్ నువ్వు నాకు నచ్చావు చిత్రానికి కథ, సంభాషణలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ పుట్టుక వెనుకటి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. త్రివిక్రమ్ తన రచన ప్రయాణంలో ఎదుర్కొన్న ఒత్తిడిని వివరిస్తూ వెంకటేష్ కోసం కథ రాయాల్సిన సమయంలో తాను ఒక నెల రోజుల పాటు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. ఇక ఈ సమయంలో దర్శకుడు కె విజయ్ భాస్కర్ తో పాటు సహచరులు కూడా తనను ప్రశాంతంగా ఉండమని, సమయం తీసుకుని కథను సిద్ధం చేయమని ప్రోత్సహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. దాదాపు 20 నుంచి 30 రోజుల పాటు తాను భాస్కర్ కలిసి కూర్చున్నా ఎలాంటి ఆలోచనలు రాలేదని, కేవలం తినడం, పడుకోవడం తప్ప మరేమీ జరగలేదని త్రివిక్రమ్ హాస్యంగా చెప్పారు. అయితే ఒకరోజు హఠాత్తుగా ఒక కల లాంటి అనుభూతిలో కథాబీజం తన మధ్యలో మెరిసిందని త్రివిక్రమ్ వివరించారు. ఇక ఆ విధంగా నువ్వు నాకు నచ్చావు వంటి ఒక క్లాసిక్ సినిమా కథ అనేక మలుపులు తిరిగి ఒత్తిడి, అద్భుతమైన ప్రేరణల కలయికతో రూపుదిద్దుకుంది.